మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి యేసయ్య మాట్లాడారు. ఆ మాటలు కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుందాం. చూడండి, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 25, లెట్ us రీడ్ ఫ్రమ్ వర్స్ 31. 31వ వచనం నుండి 40వ వచనం వరకు బైబిల్స్ ఉన్న వారందరూ తీసి మరి మీరు కూడా శ్రద్ధగా ఒక వచనం వెంబడి వచనము చదవండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి. పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ ప్రపంచంలో భేదాలు, వర్గాలు, ఆ తర్వాత విభాగాలు ఇవన్నీ మనం సృష్టించుకున్నాం కదండి. ఆ కులం వారు, ఈ కులం వారు, ఆ జాతి వారు, ఈ జాతి వారు, ఆ మతము, ఈ మతం, ఆ భాష, ఈ భాష, ఆ దేశము, ఈ దేశం, ఆ పద్ధతులు పాటించేవారు, ఈ పద్ధతులు పాటించేవారని చాలా భేదాలు మనం సృజించుకున్నాం. కానీ దేవుని దృష్టిలో ఏ భేదము లేదంట, అందరూ పాపులే. ఇప్పుడు అందరూ పాపులే. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనందరికీ కంటత రావాలి, వచ్చని అనుకుంటున్నాను. దేవుడు లోకమును ఎంతో, అందరూ పాపులే, లోకంలో ఉన్నవారందరూ పాపులే. ఏ కులంలో పుట్టినా, ఎంత గొప్ప ఇంట్లో పుట్టినా, ఎటువంటి ఉన్నతమైన పరిస్థితిలో పుట్టినా అందరూ పాపులే. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకమును అంటే ఆ లోకంలో అందరూ వచ్చేసారు, మనం కూడా వచ్చేసాం. హల్లెలూయా. సో దేవుడు మన అందరినీ ఎంతో ప్రేమించారు. ఇంతగా ప్రేమించి ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో అందరూ పాపులే కాబట్టి అందరి పాపాన్ని ఆయన మీద వేసుకున్నారు. చూడండి, యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువును గురించి పలికిన మాట, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని. కొందరి పాపాన్ని మోసాడా? అందరి పాపాన్ని ఆయన మీద వేసుకున్నారా? అందరి బరువులు మన మీద వేస్తే మనం ఏమంటామండి? ఎవరి బరువులు వారు మోసుకోండి. మనం స్టేషన్స్లో, ఎయిర్పోర్ట్స్లో ఒక మాట చూస్తూ ఉంటాం, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బిలాంగింగ్స్ అంటారు. అంతే, ఎవరి వస్తువులకు, ఎవరి సామాన్లకు వారే మీ బాధ్యతలు, మీ బరువులు మీరు మోసుకోండి. మళ్ళీ పోగొట్టుకొని ఎక్కడో పెట్టేసి పోయిందండి అని వచ్చి కంప్లైంట్ చేస్తే మేమేమి. కానీ దేవుడు లోకములో ఉన్న సమస్త మానవాళి యొక్క పాపాన్ని ఆయన మీద వేసుకొని లోక పాపాన్ని ఆయన మోసారు. మోయడం మాత్రమే కాదు, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒక మాట ఉంది. చూడండి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఇంకొక మాట ఉంటుంది, అందరూ అంతటను మారు మనస్సు పొందవలెనని దేవుడు కోరుకున్నాడంట. అంటే దేవునికి పక్షపాతం ఉందా? లేదు. చాలాసార్లు మనకి పక్షపాతం ఉంటుంది కదండి. మా వాళ్ళండి, వీళ్ళు మా ఇంటి పేరండి, వీళ్ళు మా బంధువులండి, వీళ్ళు మా ఊరోళ్ళండి, వీళ్ళు మా ప్రాంతం వాళ్ళండి అని కొంచెం దురభిమానం చూపించేస్తూ ఉంటాం, పక్షపాతం చూపించేస్తా ఉంటాం. మన వాళ్ళకు ఒక న్యాయము, ప్రక్క వారికి ఇంకొక న్యాయం, ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం. కానీ దేవునికి పక్షపాతము లేదు. దేవుడు మనుషులను చూసినప్పుడు వారి పట్ల ఆయనకు కలిగిన ప్రేమలో పక్షపాతము లేదు. మానవులందరి పాపాన్ని ఆయన మీద వేసుకొని పక్షపాతం లేకుండా సమస్త మానవాళి యొక్క పాప భారాన్ని ఆయన మోసి పాప క్రయధనముగా ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. మూడవది ఏంటంటే, మనం చూసాము, ఎవ్వరు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు, అందరూ రక్షణ పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనం ఇందాక మనం చదువుకున్నాము. అందరూ రక్షింపబడాలని కోరుకుంటున్న దేవుడు, అందరినీ ప్రేమిస్తున్న దేవుడు, అందరి పాపముల నిమిత్తము తన ప్రాణమును సిలువలో అర్పించిన దేవుడు, ఇప్పుడు ఒక టైం రాబోతుంది అందరూ కూడా ఆయన ఎదుట
నిలబడాలి. తప్పించుకోవడానికి అవకాశమే లేదు. నో మ్యాన్ కెన్ ఎస్కేప్. ఎవ్వరు కూడా దేవుని తీర్పును ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. దేవుని ఎదుట నిలబడవలసిన రోజు వచ్చినప్పుడు ప్రతి మనిషి, సమస్త మానవాళి ఆయన ఎదుట నిలబడాలి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. ఇప్పుడు దేవుని ఎదుట నిలబడిన జన సమూహం వాళ్ళు లెక్కకు మించే ఉంటారు కదండి. ఎందుకంటే సృష్టి మొదలుకొని అప్పటి వరకు, అంటే దేవుడు ఆయన సింహాసనం ఎదుట నిలబడే సమయం వచ్చే వరకు, ఇప్పుడు అంటే ప్రపంచ జనాభా ఇంత అని చెప్తున్నారు. అయినా ప్రతి క్షణము బర్త్స్ ఉంటాయి, డెత్స్ ఉంటాయి కదా. పుట్టే వాళ్ళు పుడతానే ఉంటారు ప్రతి క్షణం భూమి మీద, చనిపోయే వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఆ లెక్కలు ప్రతి క్షణానికి ప్రతి నిమిషానికి మారిపోతూ ఉంటాయి. అయితే ఒకవేళ ఈ సమయానికి, ఈ సంవత్సరానికి జనాభా ఎంత అని ఒక అంచనా మనం వేయచ్చేమో, కానీ సృష్టి మొదలుకొని ఈ సమయం వరకు, యేసు ప్రభు సింహాసనం ఎదుట మనుషులందరూ నిలబడే సమయం వరకు కూడా లెక్కబెట్టి రాయలేమేమో. లెక్కించడానికి కూడా వీలు కానంత మహా సమూహం దేవుని ఎదుట నిలబడితే ఆ ఉన్న సమూహాన్ని 2 గుంపులుగా విభజించబోతున్నారంట. ఒక గుంపేమో గొర్రెలు, వారు దేవుని యొక్క కుడి వైపున ఉంటారు, షీప్ ఆన్ ద రైట్ సైడ్. ఎడమ వైపున మేకలు గోట్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఇప్పుడు వీరికి మధ్యలో వ్యత్యాసం ఉంది కాబట్టి వేరు చేశారు, అవునా కదా. పాస్ ఒక వైపు, ఫెయిల్ ఒక వైపు కదండి. లేకపోతే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యే వాళ్ళు ఒకవైపు, అదే క్లాస్లో కూర్చునే వాళ్ళు ఒకవైపు అని ఒక స్కూల్లో లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక లిస్ట్ దానికి, ఒక లిస్ట్ దీనికి సిద్ధపరిచినట్లుగానే ప్రమోటెడ్, డీటైన్డ్ అన్నట్లు 2 లిస్టులు ప్రిపేర్ చేసినట్లు ఇప్పుడు దేవుని ఎదుట ఉన్న మనుషులను కూడా 2 భాగాలుగా విభజిస్తే, ఒక గుంపేమో 34వ వచనం చూడండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన యు ఆర్ బ్లెస్సెడ్ పీపుల్. ఇప్పుడు ఎడమ వైపున ఉన్న వారిని గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు శపించబడిన వారు. 41వ వచనం చూడండి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపించబడిన వారలారా. దేవుని వెంబడించి దేవుని కాపరత్వం కింద తమ ఇష్టాన్ని నెరవేర్చుకోకుండా దేవుని అనుసరించిన వారు గొర్రెల గుంపులో కుడివైపున ఆశీర్వదించబడిన గుంపుగా ఉంటే, ఎడమ ప్రక్కనేమో దేవుని మాటను ధిక్కరించి లోకాన్ని అనుసరించి ఇష్టానుసారంగా జీవించి శపించబడిన గుంపుకు చెందినవారు. దేవుడు ఊరికే కొంతమందిని ఇక్కడ కొంతమందిని అక్కడ వేయలేదండి. చూడండి, మనం కూరగాయలు షాప్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఏరుకుంటామా, చూసి ఏరుకుంటాం కదా. ఈ పండు లేకపోతే ఈ కూరగాయ మంచిగా ఉందా, పురుగులు ఉన్నాయా, ఫ్రెష్గా ఉందా, వడిలిపోయిందా, ఏమైనా ముడతలు ఉన్నాయా, అవన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకుని. ఇప్పుడు దేవుడు కొంతమందిని హల్లెలూయా. ఇంకో గుంపు ఉన్నారంట చూడండి 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి. ఇక్కడ ఎంత క్లారిటీ ఉంది చూడండి దేవుని వాక్యంలో. నిత్య రాజ్యము, నిత్య జీవము, పరలోక రాజ్యమేమో దేవుడు అందరి కొరకు, మనందరం అక్కడ ఉండాలని సిద్ధపరిస్తే, నరకాగ్ని మన కొరకు అసలు సిద్ధపరచలేదు. ఎవరి కొరకు సిద్ధపరిచాడంటే అక్కడ ఉంది చూడండి, అపవాదికిని వాని దూతల కొరకే సిద్ధపరిచాడు. కానీ చాలా మంది అక్కడికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ కొరకు అసలు అది సిద్ధపరచలేదు. దేవుడు సిద్ధపరచలేదు నరకాగ్నిని మన ఎవరి కొరకు కూడా. కానీ కొంతమంది ఈ లోకంలో జీవిస్తూ మాకు దేవుడు అవసరం లేదు అనుకొని దేవుణ్ణి తృణీకరించి దే ఆర్ చూసింగ్ ద రాంగ్ ప్లేస్ అండ్ దే ఆర్ డెస్టిన్ టు గో టు ద రాంగ్ ప్లేస్. ఒకసారి ఒక దైవ సేవకుని ఒక వ్యక్తి వచ్చి అడిగాడంట, దేవుడు ప్రేమ కలిగిన వాడైతే అసలు నరకం ఎందుకు ఉంచాలండి? అసలు నరకము మన ఇష్టాన్ని బట్టి నిత్య రాజ్యంలో దేవునితో ఉండాలా, లేకపోతే దేవుడు లేని నరకంలో ఉండాలనేది మనం ఎంపిక చేసుకుంటున్నాము. దేవుడే కనుక ఎంపిక చేయాలంటే ఎక్కడ ఎవ్వరూ నశించటము, నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టము లేదు. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట, శపించబడిన వారలారా, మీ కొరకు కాదు కానీ అపవాదికి వాని దూతల కొరకు సిద్ధపరచబడిన నరకాగ్ని ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి. దేవుడు అన్యాయంగా పంపించలేదండి, దేవుడు అన్యాయస్తుడు
కాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా. న్యాయవంతుడైన దేవుడు. ఇప్పుడు దేవుడు వీళ్ళకు కూడా చెప్తున్నాడు, మిమ్మల్ని ఊరికే పంపించట్ల నరకానికి. దిస్ ఇస్ ద రీజన్ వై. చూడండి, కోర్టులో తీర్పిచ్చినప్పుడు మీరు ముద్దాయి లేకపోతే మీరు తప్పు చేశారు, మీరు జైలుకి ఇన్ని సంవత్సరాలు మీకు జైలు శిక్ష, మీరు విడుదల అయిపోయారు ఎందుకంటే మీది ఏ తప్పు లేదని ఊరికే చెప్పారు కదా. అక్కడ వాదోపవాదాలు జరుగుతాయి. జస్టిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్టు నిర్ధారించి ఈ మూలం చేత, ఈ కారణం చేత, ఈ మంది సాక్షులు మాట్లాడిన తర్వాత ఇది మేము తీర్చిన తీర్పు అని చెప్తారు. ఇప్పుడు దేవుడు కూడా నీతి కలిగిన న్యాయాధిపతి వారికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారండి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే 43వ వచనం, పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలియలేదు, రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారు, ప్రభువా, చూడండి, బ్యాంక్లో మినిమం ఇంత బ్యాలెన్స్ అని ఉంటే దానికి ఎంతో ఇంట్రెస్ట్ వేసో ఆ అకౌంట్ని అలా ఉంచుతారు కదండి. డబ్బు లేకుండా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఆ అకౌంట్ వేస్టే. ఆ ఒక్క క్రియ కూడా లేదంట, ఒక్క మేలు కూడా చేయలేదంట, ఒక్క సహాయం కూడా చేయలేదంట. దేవుడు అంటున్నారు, మీరు చేయలేదు, ఒక్కరికి కూడా చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 46వ వచనం 2 మాటలు, నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. హల్లెలూయా. ఈ లోకం తర్వాత, ఈ జీవితం తర్వాత ఇంకా నిత్యత్వమే, ఇటర్నిటీ. ఇంకా అది మనం లెక్క పెట్టుకోలేం. నిత్యత్వం అనేది ఇన్ని సంవత్సరాల, ఇన్ని యుగాలంటే అది లెక్క పెట్టుకోలేం. అంతే. నిత్యత్వం అంటే ఇంకా దానికి ఎండింగ్ అనేది లేదు. ఆయనను అనుసరించి మంచి గొర్రెలక్షలుగా ఆయన ఎంకరేజ్మెంట్ ఇస్తాడు. అప్పుడప్పుడే కొడతాడు, తక్కువ కొడతాడు, ఎక్కువ ప్రోత్సాహము ఇస్తాడండి. ఎందుకంటే ఆయన మంచి కాపరి. హల్లెలూయా. అప్పుడప్పుడు దెబ్బలు కూడా పడాలి మనకు కదా, ఎందుకంటే దెబ్బలు పడకపోతే క్రమశిక్షణలో ఉండము. కానీ ప్రతిసారి ఆయన క్రమశిక్షణ చేయడు, కానీ ఆయన ప్రేమ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతునికి స్తోత్రాలు. మీ లేఖన భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. క్రియలు లేని విశ్వాసము మృతము అని నీ వాక్యం ద్వారా మా జ్ఞాపకం చేశారు ప్రభువా. అబ్రహాము గొప్ప విశ్వాసము కలిగిన వాడని తన క్రియల ద్వారా రుజువుపరిచాడు. మా విశ్వాసము మృతమైన విశ్వాసముగా కాకుండా సజీవమైన విశ్వాసముగా, బలమైన గొప్ప విశ్వాసముగా ఉండునట్లు సహాయం చేయండి. ఆధ్యాత్మికంగా మమ్మల్ని మీరే పురికొల్పండి, ప్రోత్సాహపరచండి. నేను ప్రేమించే విషయంలో, సత్క్రియల విషయంలో మమ్మల్ని నీవే పురికొల్పండి ప్రభువా. నీ ప్రేమను క్రియల్లో మేము చూపించినట్లు సహాయం చేయండి. శపించబడిన గుంపులో మేము ఎవ్వరం ఉండకుండా ప్రభువా, ఆశీర్వదించబడిన గుంపులో, నిత్య జీవాన్ని వారసత్వంగా పొందుకునే గుంపులో మమ్మల్ని అందరినీ ఉంచుమని మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.